హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మేము పూణేలో ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసామో చూసేద్దాం. పూణే రీచ్ అయిపోయాక హోటల్కి వచ్చాం. రూమ్ తీసుకుని అందరం ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. పూణేలో వన్ ఆఫ్ ది ఫేమస్ గణేష్ టెంపుల్ ని చూడడానికి వచ్చాం. ఈ టెంపుల్ మనకి మెయిన్ రోడ్ మీద ఉంటుంది. టెంపుల్ అవుట్ సైడ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు. మీకు కనిపిస్తున్న గ్లాస్ నుంచి మనం గణేష్ కూడా చూడ. టెంపుల్ ఎంట్రీలోనే మనకు పూజ కావాల్సిన అన్ని ఐటమ్స్ ని అమ్ముతారు. మనం 100 రూపీస్ పే చేస్తే మనకు పూజ కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇస్తారు. దాంతో పాటు స్వీట్ బాక్స్ కూడా ఇస్తారు. లోపల మనం రికార్డ్ చేయకూడదు, అందుకే మీకు బయట ఉన్న గ్లాస్ నుంచి చూపిస్తున్నాం. దర్శనం అయిపోగానే మనం తీసుకెళ్లిన స్వీట్ బాక్స్ ని ప్రసాదం కింద ఇస్తాం. ఇక్కడ నుంచి ఫ్రెష్ అయిపోయిన తర్వాత లోహగఢ్ ఫోర్ట్ ని విజిట్ చేయడానికి వెళ్ళాం. ఈ ఫోర్ట్ మనకి 3389 ఫీట్ అబోవ్ ద సీ లెవెల్ ఉంటుంది. మనం సెకండ్ డోర్ దగ్గరికి రీచ్ అయిపోయిన తర్వాత అప్పటి సెంచరీలో కింగ్స్ అందరూ యుద్ధానికి వాడిన థింగ్స్ అన్ని ప్లేస్ చేసి ఉంటాయి. ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి మాన్సూన్ ఇస్ ద బెస్ట్ సీజన్. ట్రెక్కింగ్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు పూణే ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఈ ఫోర్ట్ దగ్గరలోనే మనకు వైషాపూర్ ఫోర్ట్ ఉంటుంది. అండ్ అడ్వెంచర్స్ అన్ని ఇష్టం ఉన్న వాళ్ళు హరహర ఫోర్ట్ ని విజిట్ చేయొచ్చు. మేమైతే 2 గేట్స్ వరకే వెళ్ళాం. ఇంకా పైకి స్టెప్స్ ఎక్కాలంటే మా వల్ల అవ్వలేదు. ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి ఎక్కడానికి. పూణేలో మనకు వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం ప్రిడిక్ట్ చేయలేం. అందుకే మనం ఏ ప్లేస్ కి వెళ్ళినా రెయిన్ కోట్స్ క్యారీ చేయాలి. వర్షం పడినప్పుడు స్టెప్స్ చాలా స్లిప్పరీగా ఉంటాయి. అందుకే మనం కేర్ఫుల్ గా చూసుకొని స్టెప్స్ ఎక్కాలి. అక్కడి నుంచి బూషి డ్యామ్ ని విజిట్ చేయడానికి వచ్చాం. ఈ ప్లేస్ మనం ప్రీ మాన్సూన్ లో కానీ పోస్ట్ మాన్సూన్ లో కానీ విజిట్ చేయొచ్చు. అంటే జూలైలో కానీ అక్టోబర్ మంత్ లో కానీ మనం విజిట్ చేయొచ్చు. ఆ టైంలో మనకి వాటర్ ఫ్లో మరీ అంత ఎక్కువ ఉండదు. ఈ బూషి డ్యామ్ లో చాలా మంది క్రౌడ్ ఉంటారు. అక్కడ ఫ్లో ఎక్కువ లేదు కాబట్టి మనకి కిందనే ఫుడ్ స్టాల్ కూడా ఉంటాయి. వన్ మోర్ థింగ్, మనం లోహగఢ్ ఫోర్ట్ కిందకి రీచ్ అవ్వగానే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే వేలోనే మనకి చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడే మనకి చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మనకి అక్కడ మ్యాగీ, స్వీట్ కార్న్ అన్నీ అమ్ముతారు. మేమైతే స్వీట్ కార్న్ అండ్ మ్యాగీ 2 కూడా తిన్నాం. ఈ వెదర్లో మనకి మ్యాగీ అండ్ స్వీట్ కార్న్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ అక్కడ. కానీ అక్కడ మ్యాగీ ప్రైసే కొంచెం ఎక్కువ. మాన్సూన్ లో ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ వే అంతా ఫాగ్ తో, ట్రీస్ తో కవర్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం మల్షద్ ఘాట్ ని చూడడానికి వచ్చాం. ఈ ప్లేస్ ని నేచురల్ కార్ వాష్ అని కూడా పిలుస్తారు. ఈ ప్లేస్ మాత్రం చాలా డేంజరస్ గా ఉంటుంది, కానీ ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. వెళ్ళే వే మాత్రం అస్సలు బాగోదు. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద రాయలు కూడా పడిపోతాయి. సో అందుకే ఈ ప్లేస్లో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఇలాంటి ట్రావెల్ అండ్ ఫుడ్ కంటెంట్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఈ వీడియోలో ఏ ప్లేస్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.